ఆనంద్ కుమార్. అందుకో ఆశీర్వాదములు. అందెనీ వంపిన వందనములతోటి అందలి విషయములు. నాయనా, లోకమే 2 దినముల సంత, జీవితము 2 గడియల ఆట, దేహము 2 నిమిషముల నీటి బుడగ, వస్తువాహనములు స్వప్నమందలి దృశ్యములు. ఇట్టి అనిత్య, అసత్య, అశాశ్వతమైన విశ్వవేదికపై వివిధమైన ఆటపాటలతో అలరారుచున్న మానవ చరిత్ర విచిత్రము కాక మరేమి? పవిత్రము చేయుటే పరతత్వము యొక్క ఆశయము. ప్రతి పదార్థమును పరార్థముగా భావించిన అదియే యథార్థము. కాని మానవుడు అట్టు భావించుటలేదు. పదార్థములయందు కర్మకలాపములయందు అద్వైతము పాటించుటకు లోకములో అసాధ్యము. భావాద్వైతమే భగవత్తత్వము. అదే సత్య నిత్య నిర్మలము. ఉపాధిననుసరించి ఉపయోగ ప్రయోగములుండును. అంతమాత్రమునకే భేదభావముల పాటించుట వివేకశూన్యమునకు ఒక చిహ్నము. మచ్చునకొక్క విషయము పుచ్చుకో. ఫ్యాన్ ద్వారా గాలి అనుభవింతువు, బల్బు ద్వారా వెలుతురును అందుకొందువు, స్టవ్ ద్వారా వంట వండించుకొందువు, మిషన్ ద్వారా పని చేయించుకొందువు. స్టవ్ నిప్పు, ప్రకాశము; మిషన్ అంధకారము; బల్బు ప్రకాశము; ఫ్యాన్ గాలి. గాలికి నిప్పుకు విరుద్ధము. ప్రకాశమునకు అంధకారమునకు ఒకదానికొకటి పొత్తు కుదరదు. ఈ విధమైన ద్వేషఫలితములుండినను అన్నింటియందు కరెంటు ఒక్కటియేయున్నది. కరెంటు భేదమెట్లగును? ఉన్నదంతయు ఉపాధుల యొక్క భేదతత్వము తప్ప అంతర్శక్తితత్వము కాదుకదా. అటులనే పరమాత్మతత్వము అన్నింటియందు భేదరహితమైన సమతత్వముతో సంచరించుచున్నను వారి వారి భ్రాంతులననుసరించి ఉపాధుల యొక్క ఉనికి ఈ విధమైన పలుకులు పలుకుచుండును. స్వభావముతో చేరిన స్వరూపము సత్యమును నిరూపణ చేయును కాని స్వభావము లేని స్వరూపము ఆరోపణలేని అందమే. చక్కెరపాకంతో తయారుచేసిన పాము, తేలు, పులి, సింహము ఇత్యాది రూపములను చూచినా ఎట్టివానికే భయాందోళనలు ఏర్పడవు. ఎందుచేత? స్వరూపము మాత్రమే కాని స్వభావము అందులో లేదు కనుకనే. అట్లుగాక స్వభావముతో చేరిన పామో తేలో చూచినా భయము ఆవరించును కదా. కాన స్వభావములోనే సుఖసంతోషములు బైదుఃఖములున్నవి కాని స్వరూపములందు లేవు. పామో విషపురుగని తలంచి దానిని చూచిన తక్షణమే కొట్టుటకు ప్రయత్నింతురు. నిజముగా పామో విషపురుగు కాదు. 2 విషదంతములను చేరియుండుటచేత దానిని విషపురుగని తలంచుచున్నారు. ఆ 2 విషదంతములే తీసివేసిన అదే పాముతో పొట్టపోసుకొని ఆనందించు పాములవారు ఎందరులేరు. అటులనే స్వభావముల మార్పుతోనే నరుడు నారాయణుడు, మానవుడు దానవుడు, జీవుడు దేవుడుగా ఏర్పడుచున్నవి, మార్పు కలుగుచున్నవి. మానవుడు నిజముగా సత్యస్వరూపుడు, శాంతస్వభావుడు. ప్రేమనే అతని రక్తము, ధర్మమే అతని ప్రవర్తన. కాని అహంకార మమకార అభిమానమను డ్రస్సును ధరించుటచేత నిజమైన దేహమును మరుగుపరచి అలంకారమైన పైవస్త్రములే వాని అందచందములను అందించుచున్నది. సత్యమునకు వాని స్వరూపము అది కాదుగదా. ఈ సత్యము తెలుసుకొనవలనన్నా వ్రాతలతో చదువులతో సాధ్యము కాదు. అనుభవమునకే ఇది అందుబాటు. దారిని చూపే బోర్డులు అనేకముండును. ఒకవైపున గుంతకల్లనియూ, మరొకవైపున బళ్ళారి అనియూ, మరొకవైపు పెనుకొండ అనియూ, ఇంకొకవైపు కర్నూలనియూ వ్రాసియుండును. వ్రాసిన బోర్డులు కేవలము ఏ గ్రామమునకు వెళ్లవలనను దారిచూపునేగాని అందులోని హెచ్చుపల్లములను తెలుపదు. ప్రయాణికునకే ఆ రోడ్లలోని అప్పెండౌనులు అర్థమగును. అవునా కాదా? అదే రీతిగా ఏ గ్రంథము తీసుకొన్ననో అందులో సాక్షాత్కారము, సంతోషమార్గము తెలుపునే కాని వైకుంఠ, స్వర్గ, కైవల్యములను పుస్తకమునందు ఉంచుకొని రావు. పంచాంగమున నేడు 10 దుక్కుల వర్షం కురియునని వ్రాయబడియుండునే కాని పంచాంగమును ముడతలు పెట్టి పిండిన 10 చుక్కలు కూడానూ నీరురావు. బంగారు, చెప్పుమాటలకు చోటివ్వద్దు. సత్యానుభవమును సన్నిధి యొక్క పెన్నిధితోనే అందుకొందువే కాని సారములేని శంకలతో సాధ్యము కాదు. తినిన రుచి, దిగిన లోతు తెలియును. గాలివార్తలతో నీ మనసు దూదివలే ఎగురుచున్నది. నాకు నీ ప్రేమనే ప్రధాన అర్పితము.
నీ ఆనందమే అతి రుచి అయిన ఆహారము. అవి రెండూ అందించిన చాలును. నేను స్వామికి ఏమివ్వగలను? నేనంత ధనవంతుడను కాను అని వ్రాస్తివి. నాయనా, నేను ధనమునకు ఏనాడునూ స్థితమివ్వలేదు, ఇవ్వను. లోకులు కాకులు. తుచ్ఛమైన ధనము, విచారణశక్తి లేని ధనము దొంగల దగ్గర చేరును, దొరల దగ్గర చేరును, భిక్షగాని దగ్గర చేరును. అట్టి గుణ విచారణ లేని ధనము మానవుని ధన్యుని ఏనాటికీ చేయదు. దయాధర్మములే దైవము యొక్క దరికి చేర్చును కాని ధనము మదమును పెంచును. అట్టి ధనమునకు నేనేనాడూ బానిస కాలేదు, కాను. నీ ధర్మము భూతదయనే నాకు నిజప్రీతి. నాయనా, ఈ రామాయణములు ఎంత వ్రాసిననూ తరగవు, వొరగవు. ఒకతూరి సమక్షమున చేరి సంతోషముననుభవించు. సంశయము నిర్మూలమనర్చుకో. నిండు ఆనందము, ఆరోగ్యము అనుభవించు. నీ హాయియే ఈ సాయి. నీ ప్రేమ.